దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు డొమెస్టిక్ మ్యాచెస్ నుండి ఇంటర్నేషనల్ మ్యాచెస్ దాకా సిరీస్లు మారినా, టోర్నమెంట్లు మారినా కప్పులు మాకే అంటూ పరుగులు వరద పారిస్తున్నారు, వికెట్లు నేల కూలుస్తున్నారు. ట్రావిస్ హెడ్ సెంచరీ, ఇషాన్ కిషాన్ సెంచరీ, నితీష్ కుమార్ హ్యాట్రిక్, జాక్ ఎడ్వర్డ్స్ 5 వికెట్స్, ప్యాట్ కమిన్స్ 6 వికెట్స్, బైడెన్ కాస్ 5 వికెట్స్. ఇలా ఇండియా నుండి ఆస్ట్రేలియా దాకా జైత్ర యాత్ర కొనసాగిస్తున్నారు. సో ఈ వీడియోలో మనం చూద్దాం ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ యొక్క రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి. ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్ కి మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ట్రావిస్ హెడ్ సెంచరీస్ కొట్టేశాడు. తన 219 బాల్స్ లోనే 170 రన్స్ కొట్టేశాడు. బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 3 వికెట్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్స్ తీశాడు. దీంతో ఆస్ట్రేలియా టీం ఈ మ్యాచ్ లో 82 రన్స్ తేడాతో గెలిచింది అండ్ సిరీస్ కూడా ఆస్ట్రేలియా వాళ్ళే గెలిచారు. ఇంగ్లాండ్ ప్లేయర్ బైడెన్ కాస్ 5 వికెట్స్ తీశాడు అండ్ బ్యాటింగ్ లో 39 రన్స్ కొట్టేశాడు. సయ్యద్ ముస్తఫా ట్రోఫీలో ఇషాన్ కిషాన్ సెంచరీస్ కొట్టేశాడు. ఈ టోర్నమెంట్ లో హైయెస్ట్ రన్ స్కోరర్ గా ఉన్నాడు అండ్ కెప్టెన్ గా ట్రోఫీ కూడా విన్ అయ్యాడు. ఈ టాపిక్ పై ఆల్రెడీ వీడియో చేశాను, అండ్ కాస్ట్ లిస్ట్ చెక్ చేయండి. నితీష్ కుమార్ రెడ్డి సయ్యద్ ముస్తఫా ట్రోఫీలో హ్యాట్రిక్ తీశాడు. తన తీసిన థర్డ్ వికెట్ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ది. ఈ మ్యాచ్ తన 17 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీశాడు అండ్ బ్యాటింగ్ లో 25 రన్స్ కొట్టేశాడు. నెక్స్ట్ జార్ఖండ్ లో జరిగిన మ్యాచ్ లో 22 బాల్స్ 45 రన్స్ కొట్టేశాడు అండ్ బౌలింగ్ లో 2 వికెట్స్ తీశాడు. ఎస్ఆర్హెచ్ జాక్ ఎడ్వర్డ్స్ అనే ప్లేయర్ ని 3 crores కి ఆప్షన్ లో కొన్నది. ఈ ప్లేయర్ ఇప్పుడు బిగ్ బాష్ లీగ్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో రన్స్ స్కోర్ చేయడంతో పాటు వికెట్స్ తీస్తున్నాడు. రీసెంట్ గా సిడ్నీ థండర్స్ పై తన 5 వికెట్ హాల్ తీశాడు. ప్రెసెంట్ ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఫారెన్ ప్లేయర్స్ గా హెడ్, క్లాసన్ అండ్ కమిన్స్ ఆడుతున్నారు. ఫోర్త్ ప్లేయర్ కోసం 13 crores పెట్టిన లివింగ్ స్టోన్ ని ఆడిస్తారా, 3 crores పెట్టిన జాక్ ఎడ్వర్డ్స్ ని ఆడిస్తారా, లేదా పవర్ ప్లే బౌలింగ్ కోసం బైడెన్ కాస్, ఈశాన్ మలింగాన్ ఆడిస్తారా అనేది పెద్ద ప్రాబ్లమేటిక్ గా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎస్ఎస్ టీమ్ లో ఉన్న ప్రతి ఫారెన్ ప్లేయర్ ఏదో ఒక లీగ్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. మరి ఫోర్త్ ఫారెన్ ప్లేయర్ గా ఎవరు నడిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ గంట కొట్టండి. హైప్ చేయమంటే ఎలా చేయాలో తెలియదు అంటున్నారు. ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందు మీరు వీడియోని లైక్ చేస్తే ఆటోమేటిక్ గా హైప్ ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే హైప్ అయిపోతుంది. ఒకవేళ లైక్ చేసిన తర్వాత కూడా చూపించకపోతే కామెంట్స్ పక్కకు స్వైప్ చేస్తే హైప్ ఆప్షన్ వస్తుంది. వీక్ కి 3 or 4 వీడియోస్ కి మాత్రమే హైప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మన ఛానల్ వీడియోస్ కి మాత్రమే హైప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వేరే ఛానల్ వాళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయి, కానీ మన ఛానల్లో అందకన్నా ముందు సేమ్ టాపిక్ మీద వీడియో చేసినా మనకి మాత్రం 1K వ్యూస్ కూడా రావట్లేదు. సో మేక్ ద వీడియో హైప్ అండ్ గివ్ మీ వైఫ్ కాదు, లైఫ్. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.